ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. తులారాశిలో స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, అలాగే చిత్రా నక్షత్రంలో పుట్టినవారు, అలాగే తులాలగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్యం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం జానకిరామ్, తులారాశి వారి జాతకం ప్రయత్న ఎట్లా ఉంది, ఫిబ్రవరి మాసం మాఘమాసం ఎట్లా ఉంది, తరించిన కార్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది, ఇల్లుది, జాగాది, భూమిది, కుటుంబంది, చేసే వ్యాపారంది, బిజినెస్ది, విదేశయానంది, కళ్యాణ యోగంది, సంసార యోగంది, సంతాన యోగంది, వ్యవసాయ విషయంది, నమ్మిన పనిది ఎలా ఉంది చూడు. తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు, వారి జాతకంలో గణేశుడు వచ్చిండు, వినాయకుడు వచ్చిండు. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే తులారాశి వారి జాతక బలం ప్రకారం ఈ ఫిబ్రవరి మాసం మాత్రం చాలా వరకు అనుకూలం ఉన్నది వారి పేరు మీద. తులారాశి వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి శుక్రుడు వస్తాడు వీరి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి. రాశి వారికి పురుషులకు కూడా అనుకూలంగా ఉంటుంది, కానీ పురుషుల కంటే స్త్రీలకు మాత్రం చాలా వరకు అనుకూలం ఉంటుందండి వీరి జాతకంలో. నవగ్రహాల్లో 7 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి వీరి జాతకంలో. ముఖ్యంగా శనిగ్రహం, గురుగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, శుక్రగ్రహం, ఈ 5 గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అందులో మాత్రం ముఖ్యంగా మాత్రం చంద్రగ్రహం, రవిగ్రహం అనుకూలంగా లేదు వారి పేరు మీద. బుధగ్రహం కూడా అనుకూలం ఉన్నది వారి జాతకంలో. కుజగ్రహం కూడా అనుకూలంగా ఉంది. కుజగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం ఎసుంటి మొండి చిక్కులు వచ్చినా, చికాకులు వచ్చినా, గొడవలు వచ్చినా, రుణ చిక్కులు వచ్చినా, లేకుంటే స్థలం తగాదాలున్నా, కోర్టు కేసులున్నా, లేదా సంతాన బాధలున్నా, కళ్యాణం నుంచి చిక్కులున్నా, సంసారంలో ఇబ్బందులున్నా, చికాకులున్నా తప్పకుండా వారు గెలిచే అవకాశం ఉంటుందండి, స్త్రీలైనా పురుషులైనా. రెండవది, బుధగ్రహం బాగుంది కాబట్టి వారు చేసే వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏ విద్య అయినా సరే వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వారు జ్యోతిష్యంలో బిజినెస్ కోర్స్ చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వారు కూడా కలిసి వస్తుంది. డాక్టర్ కోర్స్ చదువుతున్న వాళ్ళు కూడా మంచి యోగ బలం ఉంటుంది. విదేశానం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే శుక్రగ్రహం బాగుంది కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే స్త్రీ సహకారం ఉంటుంది. అలాగే మాత్రం భార్య నుంచి సహకారం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద ఎక్కడ పోయినా మాత్రం ఉల్లాస వాతావరణం ఉంటుంది. శుభకార్య విషయాల్లో కూడా కలిసి వస్తుంది. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఎటువంటి ఇబ్బందినైనా సరే తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ గురుగ్రహ బలం ఉన్నది, కానీ వీరి జాతకంలో ధనం ఎంత వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి. ధనం వచ్చినా ఎంత నిలకడ ఎందుకు ఉండదంటే వీరి పేరు మీద మాత్రం ముఖ్యంగా సన్నిహితులు ఎక్కువ ఉంటారు ఈ నెలలో. కానీ మాత్రం ఇలా ధనం వస్తూనే ఉంటుంది, అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. వచ్చేది కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు. దాని మూలంగా కొన్ని కుటుంబంలో చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ ముఖ్యంగా శనిగ్రహం మంచిగా ఉంది కాబట్టి ఓపిక వీరికి చాలా ఉంటుంది. అలాగే ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. నలుగురిలో పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి మీద నరఘోష అధికంగా ఉంది కాబట్టి ఎక్కడ పోయినా ఏదో ఒకటి వీరి మీద వివాదం వస్తుంది, లేదా ఎవరైనా ఒకరు లేనిపోయిన వివాదం, నింద, చికాకు పెట్టాలనే ఆలోచనలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చిత్రా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగ బలం ఉన్నదండి. స్వాతి నక్షత్రం వారికి మాత్రం విద్యాపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. విశాఖ నక్షత్రం వారికి మాత్రం కుటుంబ సమస్యలు చాలా ఉంటాయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం బాలికలకు విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. స్త్రీలకు, పురుషులకు కాలేజీలో కావచ్చు, లేదా మాత్రం స్కూల్లో కావచ్చు, హై స్కూల్లో కావచ్చు, అని విదేశానం యోగంలో చదువుకునే వారు కావచ్చు, మంచి యోగ బలం కలిసి వస్తుంది వారి జాతక బలంగా. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న మంచి ఘడియలు వస్తాయి వీరి జాతక బలానికి. అలాగే వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. వారు మాట్లాడుకున్న శుభకార్యం కావచ్చు, లేకుంటే దగ్గర సంబంధం చూసిన వాళ్ళు కావచ్చు, దూరం సంబంధం చూసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే మంచి యోగ బలం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొందరు జాతకరీత్యా మాత్రం కళ్యాణగ్రహ దోషం ఉంటుందండి, కుజగ్రహ దోషం ఉంటుంది, నాగదోషం అంటారు, కళ్యాణగ్రహ దోషం అంటారు, కుజదోషం అంటారు. అలాగే మాత్రం చాలా వరకు మాత్రం కళ్యాణం కొందరు కలిసి రాదు. అలాంటి దోషాలు ఉన్నవారైతే మాత్రం సత్యనారాయణ స్వామిని పూజ చేయాలి. రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఆ దోషాలని తగ్గుముఖం పడతాయండి. ఇప్పుడనే కాదు, ఫ్యూచర్లో కళ్యాణం అయిన తర్వాత కూడా భార్య భర్తలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి.
చేస్తే వారికి సంతానంలా, సంసారంలా, కుటుంబంలా ఎక్కడ పోయినా మాత్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వారి వంశంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. ఇక రాజకీయ రంగంలో అయితే వీరి పేరు మీద మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది వీరి పేరు మీద. కానీ ఎంత మంచిగా ఉంటుందో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ జాతక బలంలో రాజకీయ రంగంలో తులారాశి వారికి. కానీ మాత్రం కళారంగంలో చూడాలంటే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. కళారంగంలో కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కుళ్ళు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. పోటీదారులు ఉన్నవారు మాత్రం పక్కన జరిగే అవకాశం ఉంటుంది. వారి టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు. కళారంగంలో అంటే ఇంకా కొన్ని వేల రకాలు ఉంటుంది. మనిషికి ఒక కళ ఉంటుందండి. ఆ కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది. మంచి గొప్ప అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసి నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఎక్కడ పోయినా మాత్రం వీరికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప వారు పరిచయం అయ్యే అవకాశం ఉంది. వారు పరిచయం అయినందువలన వీరికి మేలు జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. కానీ వీరి కలివిడి గుణం ఉంటుంది వీరి జాతక బలంలో. కపటం ఉండదు. ఉన్నట్టు మాట్లాడుతూ దాని వలన కొన్ని గొడవలు వస్తాయి. కాబట్టి వీరి జ్యోతిష్య బలంలో కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి అడుగు వేయాలండి. కొన్ని విషయాలు చెప్పే విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు చెప్పని విషయాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించి మాట్లాడటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అందరు మనవాళ్ళే అన్నట్టు పొల్లు పొట్టుపోకుండా మాట్లాడే గుణం ఉంటుంది వీరి కాడ. దానివల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా. ముఖ్యంగా మాత్రం 26 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉన్న వారికైతే అనుకూల వాతావరణం ఉంటుంది. 33 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వరకు ఇబ్బందులు కొన్ని ఉంటాయండి. 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వరకు కుటుంబంలో ఇబ్బందులు తప్పవు. కానీ 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యం విషయంలో, కుటుంబ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, ఉద్యోగ విషయంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలండి. వీరి పనులు ఆటంకాలు పడుతూ ఉంటాయంటే ఆటంకాలంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటే చేసేసరికి అది ఆఫ్ అయిపోతుంది. లేదా ఏదైనా దుర్వార్త వింటూ ఉంటారు. లేదా కొన్ని డబ్బులన్నా తక్కువ పడతాయి. లేకుంటే ఆ వస్తువు అన్నా నచ్చదు. లేకుంటే ఆ పనితనం అన్నా నచ్చదు. ఇలా ఆటంకాలు వస్తుంటే మాత్రం ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. రెండవది కులదైవానికి పూజ చేయాలి. మూడవది అన్నదానం చేయాలి. నాలుగవది మాత్రం మీరు పేరు మీద చూడాలంటే మాత్రం పటిక బెల్లం ఇంటి ముందర కట్టాలి. ఐదవది మాత్రం కరెక్ట్ మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఈ జాతక బలానికి బూడిదెబ్బ గుమ్మడికాయ ఇంటి ముందర కట్టాలండి బుధవారం రోజు. ఆ దోషం అనేది తొలగిపోతుంది. కానీ మగవారైతే మాత్రం కరెక్ట్ బరి గుమ్మడికాయ మాత్రం పొలగొట్టి మాత్రం ఇంటి ముందర మాత్రం, ఇంటి ముందర అంటే మన గేట్ కాదండి, తలుపు ముందర, కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టి మాత్రం పెడితే ఆ దుష్ట శక్తి అనేది, ఆ నరదృష్టి అనేది తొలగిపోతుంది. వారు అనుకున్న పని జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ పోయినా వారికి అన్నపానీయానికి లోటు ఉండదు. ఏ పని చేసినా మాత్రం తప్పకుండా వారికి జరిగే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కొన్ని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అని ఉద్యోగం చేసేవారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక చేతి వృత్తి పని చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని వ్యవసాయదారులకు సరి సమాన యోగ బలం ఉంటుంది. వీరి జాతకంలో ఉద్యోగస్తుల్లో చూడాలంటే అన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. కానీ ఆ ఇబ్బందులు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. ఇక వాహన విషయంలో ఉన్నవారైతే మాత్రం వాహన పరంగా కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. కాబట్టి మాత్రం ప్రయాణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక ఆరోగ్య విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని ఆరోగ్య చిక్కులు తప్పవు. ఈ మాఘమాసం మాత్రం వారికి చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నది. వీరు ఖచ్చితంగా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాఘశుద్ధ పౌర్ణమి రోజు మాత్రం ఆ పౌర్ణమి వెలుగులో మాత్రం శివుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన పూజ చేయడం మంచిది. ఫస్ట్ విఘ్నేశ్వరుని మొక్కకుండా ఏ దేవుళ్ళని మొక్కలేరు కాబట్టి విఘ్నేశ్వరుని అలాగే శివుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలంలో వస్త్రంలో ఎరుపు వస్త్రం చాలా వరకు మంచిది. చిత్రవర్ణం వస్త్రం చాలా మంచిది. నీలపు వస్త్రం చాలా మంచిది. దిక్కు చూడాలంటే వీరికి ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు రెండు మూలలు కూడా పనిచేస్తాయండి. రెండు సైడ్ కూడా గృహం కట్టాలని నిర్మించాలనుకునే వారు మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పడమర మూల వాయువు సైడు కూడా కలిసి వస్తుంది మెయిన్ గేట్. అలాగే తూర్పు మూల మాత్రం ఈశాన్యం సైడ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తూర్పు మూల ఈశాన్యం ఆగ్నేయం గేట్ కట్టుకోవాలనుకున్న చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరి ఇంటి పక్కన మాత్రం వాస్తు ప్రకారమైన దోషాలు అనుకుంటే మాత్రం పాలకు సంబంధించిన పాలు కారే చెట్లు ఉంటాయండి కొన్ని. ఆ చెట్లు మాత్రం పెంచవద్దండి. వీరు పెంచితే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. రెండవది మాత్రం వీరి జాతకంలో ముళ్ళు ఉండే చెట్లు అంటే గులాబీ చెట్టు కానీ లేదా మాత్రం మనకు పాలకు సంబంధించినవి అంటే మాత్రం ముఖ్యంగా వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఆ చెట్లు అనేది తీసేయాలండి. కానీ ముళ్ళకు సంబంధించిన చెట్లు అంటే ఇప్పుడు గులాబీ చెట్టు కూడా ఉంటుంది. మెయిన్ తూర్పు భాగంలో మాత్రం పెంచొద్దండి. ఆగ్నేయం పెంచొచ్చు లేదా సైడ్కు
ఇంటి బయట పెంచవచ్చు, చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే లక్ష్మీ తులసి, కృష్ణ తులసి కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. అలాగే నక్షత్ర రీత్యా మాత్రం, రాశి రీత్యా ఈ తులారాశి వారు లాస్ట్కి మాత్రం చాలా గ్రహ బాధలు, గృహ బాధలు, సంతాన బాధలు, కుటుంబ బాధలు, ఎక్కడ పోయిన చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, కష్ట చిక్కులు ఉంటే అసలు దరిద్రాలు పోవాలంటే మాత్రం వీరి నక్షత్ర రీత్యా చిత్తా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా తులారాశి వారు మాత్రం తాడి చెట్టును పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.